అటువంటి వేగిరితనం మాకు దయచేయండి ప్రభు. మా హృదయం మీ యొక్క వాక్యం కోసం ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎవరు మౌనం 2 నిమిషాలు ప్రార్థించేద్దాం, బిగ్గరగా ప్రార్థించేద్దాం. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా మీరు మాట్లాడితే తండ్రి యేసయ్యా అయ్యా మాకు స్వస్థత పలుకుతారు తండ్రి. అయ్యా మీరు మాట్లాడితే మేము కదిలించబడతాం. అయ్యా మీరు మాట్లాడితే మాకు అసాధ్యమైనవి సాధ్యం అవుతాయి తండ్రి. అయ్యా మిమ్మల్ని మాత్రమే నమ్ముతున్నాం తండ్రి. అయ్యా హృదయాలు పలిగిపోయి వచ్చాం ప్రభు. అయ్యా జీవితాన్ని నాశనం అయిపోయి వచ్చాం ప్రభు. అయ్యా మేము ఏ వైపు వెళ్ళాలో తెలియక తండ్రి, ఏ దారిలో వెళ్ళాలో తెలియక తండ్రి ఆగిపోయిన స్థితి వంటి వారమై ఉన్నాం ప్రభు. ఈ రాత్రి కాలంలో మీరే మార్గమై నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించు. ఎవరు మౌనం 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఈ దైవ సేవకులు మాట్లాడే ముందు మనను మనం పరిశీలించుకుంటాం. నీలో ఏమి లోపాలు ఉన్నాయో, నీలో ఏమి తప్పులు ఉన్నాయో, నీలో ఎవరికి తెలియని ఏ రహస్యాలు ఉన్నాయో ఈ రాత్రికాల సమయంలో దేవుడి దాన్ని నీకు సూటిగా తెలియజేస్తున్నాడు. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా మీకు వందనాలు, మహాగణుడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం.
యేసు ప్రభునవే యేసు ప్రభునకే యేసు ప్రభునవే ఆరాధనా ఆరాధనా నీకు వందనాలు ప్రభువా. నీ లేకపోతే ఏ మాత్రం వాడు జ్ఞాపకం చేసుకున్నవాడా మీకు వందనాలు ప్రభువా. ప్రార్థన చేసుకున్న ప్రార్థన మమ్మల్నిగా ప్రేమించిన పర్యాపరులకు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువా అయ్యా మీ సన్నిధి నడిపించిన రీతిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఎందుకు పనికిరానంటి వారు మమ్మల్ని అయ్యా మట్టి పురుగులంటి వారు మహిమకు చేర్చావు ప్రభువా. కేవలం నీ కృప మాత్రమే అయ్యా మమ్మల్ని రక్షించింది తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ వాక్యం కోసం ఎదురు చూస్తుండగా సహాయం మీరు అనుగ్రహించిన ప్రభు అయ్యా మాకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. కుడి వచ్చి వారు జ్ఞాపకం చేసుకుంటారు ఆసక్తికరమైన మాటలు మర్మమైన అయ్యా కావలసిన తండ్రి యేసే మీ వాక్యోపదేశాన్ని మాకు తెలియపరచు. యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.